బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు దేవుని రాజ్య సువార్త ప్రకటనను జరిగిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమంటున్నారు చూడండి, మీరు మారు మనసునందండి, మీరు మారు మనసునందండి, గర్వంతో ఉండొద్దు. అబ్రహాము మాకు తండ్రి, మాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే అని మీరు అనుకోవద్దు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొని మొదలు పెట్టకండి. ఆ తలంపులతో ఉండిపోకండి. అబ్రహాము మాకు తండ్రి అని ఆ తలంపులలోనే మీరు ఉండిపోకండి. మారు మనసునందండి, మారు మనస్సునకు తగినటువంటి క్రియలను మీరు జరిగించండి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమంటున్నారు చూడండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకుంటున్నారా? దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. మట్టిలో నుండి ఆదామును తీసుకుని వచ్చాడు, ప్రక్కటి ఎముకలో నుండి హవ్వను తీసుకుని వచ్చాడు. తల్లిదండ్రుల కలయిక వలన బిడ్డలను తీసుకొస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వారికి బిడ్డలను దయచేస్తున్నాడు, గొడ్రాళ్లకు బిడ్డలను దయచేస్తున్నాడు. రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు అక్కడ. రాళ్ల వలన కూడా అంటే దేవుని సామర్థ్యాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి.